కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ గారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు. జై తెలంగాణ. మీరు అందరు ఎంత జరుగుతుంది మంచిగా మీరు వచ్చి అందరు వచ్చరికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరు చెప్తలేదు మాకు. ముందుగా మెట్పల్లి ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా కూడా మీ అందరిది చాలా అద్భుతంగా సాగాలని, మన అందరి ఇళ్లలో కూడా సంతోషం వెల్లివిరియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మెట్పల్లి మహిళా మనులందరితో కూడా బతుకమ్మను ఆడేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా సరోజనమ్మ గారికి, అదేవిధంగా మెట్పల్లి చైర్పర్సన్ గారికి, కోరుట్ల చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్న జెడ్పీ చైర్పర్సన్ గారు దావ వసంత గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ, జెడ్పీటీసీలు, నాయకులు, వారందరికంటే ముఖ్యంగా అత్యంత ఇష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మెట్పల్లి మొత్తం నుంచి తరలి వచ్చిన ఆడబిడ్డలకు మళ్ళొకసారి నమస్కారం. బతుకమ్మ అంటేనే, బతుకమ్మ పండుగ అంటేనే సంతోషం. ఆ పువ్వులు చూసినా, ఆ పాటలు చూసినా, ఆ ఆటలు చూసినా మనము ఎంతో ఆహ్లాదంగా అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి మన పుట్టింటికి పోయి మన ఫ్రెండ్స్తోని సరదాగా ఆడి పాడేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. పొద్దున్న నుండి పని చేసుకున్నా కూడా సాయంత్రం బతుకమ్మ వచ్చింది,
పేర్చుకున్నామంటే మంచిగా అందరం చుట్టుపక్కల కలిసి ఆడుకుంటాం. ఆ గంట 2 గంటలైనా సరే మొత్తం టెన్షన్లు మర్చిపోతాం, ఉన్న కష్టాలు మర్చిపోతాం. ఎవరు పేదవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు, మంచి చీర కట్టుకున్నామా, చెడ్డ చీర కట్టుకున్నాం, ఇవన్నీ ఏం గుర్తుండవు. పాడుకుంటుంటాం, పాటలోనే ఒక ఆనందాన్ని వెతుక్కుంటుంటాం, దాంతోపాటు ఆడుతుంటాం. నాకైతే గుర్తుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపుగా 1వ తరగతి నుంచి 8, 9వ తరగతి వరకు కూడా నిరంతరం ప్రతి బతుకమ్మకు మా ఊరు పోయేది. మా నాన్నమ్మ వాళ్ళందరూ బతుకున్నప్పుడు అందరం చిన్నపిల్లలు, ఆ ఏజ్లో ఉన్న పిల్లలందరినీ కూడా సద్దులు కట్టి పంపించేవాళ్ళు. బతుకమ్మలు తీసుకుపోకపోతుంటివి. బతుకమ్మలు పెద్దలు పట్టుకొస్తే మొత్తం 9 రోజులు కూడా సద్దులు పట్టుకొని చెరువు కట్ట కాడికి పోయి ఇక్కడ ఇంటికాడ ఆడాలి, మళ్ళీ చెరువు కాడ పోతే మళ్ళీ ఆడాలి, మళ్ళీ రిటర్న్ వచ్చుకుంటా కూడా పాటలు పాడుకుంటూ రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చినాక కోలాటం ఆడుకోవాలి. అట్లా మొత్తం 2-3 గంటలు చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, అంటే ఆ తీపి జ్ఞాపకాలు, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నటికీ చెదిరిపో. చాలా సంతోషంగా జరుపుకున్నటువంటి పండుగ కాబట్టే నాకు మనసుకు అత్యంత దగ్గరైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. అదేవిధంగా మీరు ఆలోచిస్తే ఏ పూజ చేసినా మనం పువ్వులు వాడతాం, ఏ దేవుడి పూజ చేసినా మనం పువ్వులు వాడతాం. కానీ ఈ పండుగ ప్రత్యేకత ఏంటి? ఆ పువ్వులనే దేవుడిగా కొలుస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరు పర్యావరణం అది ఇదని మాట్లాడతారు, కానీ మన పద్ధతిలో 100 ఏళ్ళ నుంచి బతుకమ్మ రూపంలో పర్యావరణం గురించి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే అందరినీ కాపాడుకోవాలి, అందరం మంచిగా ఉండాలి. అంటే పువ్వుల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే పెద్ద కాస్ట్లీ పువ్వులు వాడడం, ఏం వాడతాం? గునుగు, తంగేడు, బంతి ఎక్కువ వాడతాం. గునుగు, తంగేడు ఇవి ఎక్కడ పోయి కొనుక్కునే అవసరం లేదు, మనకు చేనులలో చెనకలలో డైరెక్ట్గా మనకే దొరుకుతాయి. అటువంటి అన్ని చిన్న చిన్న పూలతోని మన ఊర్లలో మన చుట్టుపక్కల దొరికేటటువంటి పూలతోని చేసుకునేటటువంటి పండుగ. అయితే అప్పుడు మర్చిపోయినామంటే ఆ పండుగను తక్కువైపోయింది కొద్దిగా. అందరం మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ హైదరాబాద్లో కోడు చదువుకుండు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆడబిడ్డలందరికీ ఇది మన పండుగ, మనం కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ ఒకసారి అలా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా చెరువులు నిండుకున్నాయి, మంచిగా అందరు కూడా ఆడుకోవడానికి ప్రతి చోట సర్పంచులు కానీ ఎవరు కానీ దగ్గరుండి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ 7-8 తరగతి చదువుకునే పిల్లలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే, ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వచ్చిందంటే మంచిగా తయారై సాంప్రదాయంగా తయారై వచ్చి బతుకమ్మ పాటలు నేర్చుకొని మళ్ళీ బతుకమ్మలు ఆడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఈవెంట్ అయిపోయింది, గర్వంగా హ్యాపీగా మళ్ళీ ఆడుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి సంతోషమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉండడం, మీ అందరితో కలిసి మెట్పల్లిలో ఇవాళ చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఇక్కడ బతుకమ్మ అంటే ఇట్లా ముచ్చట్లు మాటలు కాదు, అక్కడ పోవాలి, ఆడాలి, పాడాలి. మరి మీరు అందరు సిద్ధంగా ఉంటే ఇమీడియట్గా అక్కడికి తరలినాం. సిద్ధంగా ఉన్నారా? ఆడదామా? జై తెలంగాణ, జై తెలంగాణ. బతుకమ్మ శుభాకాంక్షలు.